వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. రామ్ చరణ్ గారు నటించిన గేమ్ చేంజర్ మూవీతో ట్విట్టర్ మారిమోగిపోతుంది. మరి అసలు ఏం జరుగుతుంది, ట్విట్టర్లో ఎలాంటి రివ్యూస్ వస్తున్నాయి, ఎలాంటి మూవీస్తో పోల్స్తున్నారు, మరి మూవీ రివ్యూ ఎలా ఉంది, దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే ప్రశాంత్. సార్, ఏంటి సార్ గేమ్ చేంజర్ మూవీతో మొత్తం ట్విట్టర్ అంతా గేమ్ చేంజరే కనిపిస్తుంది, ఎవరెవరినో పోల్స్తూ, ఇంకా మధ్యలో పొలిటీషియన్స్ని కూడా ఇన్వాల్వ్ చేస్తూ మరీ ట్విట్టర్ అంతా మారిమోగిపోతుంది. అసలు ఏంటి గేమ్ చేంజర్ ఈ సినిమాకి అంటే పుష్ప 2కు ఉన్నంత ఆ మేనియా, ఆ బజ్ లేదు. కానీ జనవరి 10 1 గంటకి ఆంధ్రప్రదేశ్లో బెనిఫిట్ షో పడబోతూ ఉంది. 4 గంటలకి తెలంగాణలో మొదటి షో పడబోతూ ఉంది. ఈ టైంకే నేను అనుకోవడం, ఎందుకంటే ఇది 2 గంటల 45 నిమిషాల డ్యూరేషన్ ఉన్నటువంటి సినిమా. అప్పటికే 4 గంటలకల్లా మనకి టాక్ అనేది వచ్చేస్తుంది. అవును, అటు యుఎస్ నుంచి వచ్చే ప్రీమియర్స్ ద్వారా వచ్చే ఆ టాకు ఉంటుంది, ఇటు ఏపీ నుంచి వచ్చేటువంటి టాకు కూడా ఉంటుంది. అంటే తెలంగాణలో ఉండేవాళ్ళు వాళ్ళు సినిమా చూసే టైంకి అప్పటికి ఫోన్ల ద్వారానో మెయిల్స్ ద్వారా ఏదో రకంగా, ఎందుకంటే ఇప్పుడు సెకండ్లోనే మనకు తెలిసిపోతుంది కాబట్టి సమాచారం ఎలా ఉంది అనే టాక్ కూడా వచ్చేస్తుందని అనుకుంటున్నాను. సో ఇక్కడి నుంచి అంటే మనకు తెలుసు, ఇవాళ సోషల్ మీడియా యుగంలో థియేటర్ల నుంచే సీన్కి ట్విట్టర్ రివ్యూ అని మొదలు పెడతారు. ఇవాళ అందరూ కూడా ప్రత్యేకించి ఇదివరకు సినిమా రివ్యూ రాసేవాళ్ళు, వాళ్ళు సినిమా అంతా చూసిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది వెబ్సైట్లోనో, దానికంటే ముందైతే ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చి సినిమా చూసి వచ్చి కూర్చునే వాళ్ళు, రివ్యూ ఎలా ఉందో చెప్పేవాళ్ళు. అది కూడా లేని టైంలో, ఓన్లీ ప్రింట్ మీడియా ఉన్న టైంలో అయితే ఎప్పుడో వారం తర్వాత వచ్చేది. మేము ఆంధ్రభూమి డైలీలో పనిచేసేటప్పుడు ఈ వారం సినిమా రిలీజ్ అయితే వచ్చే వారం శుక్రవారం రిలీజ్ అయితే సినిమా మళ్ళీ నెక్స్ట్ శుక్రవారం రివ్యూ వచ్చేది. మిగతా వాళ్ళు ఎవరు కూడా అంతగా రివ్యూల గురించి ఉంటుంది. ఇక సినిమా మ్యాగజైన్ వాళ్ళు చాలా వరకు కూడా రివ్యూల పేరుతో ప్రమోషన్ చేసేవాళ్ళు దాన్ని. ఒకటి రెండు తప్పితే, సితారా లాంటివి తప్పితే, సితారా లాంటి ఈనాడు వాళ్ళ సినిమా పత్రిక సితారా ఉంది కదా, అలాంటివి 1-2 తప్పితే అసలు ఎలాంటి పక్షపాతం వివక్ష లేకుండా, ఏకపక్షంగా కాకుండా ఎలా ఉందో అలా రాసేవి చాలా తక్కువగా ఉండేవి. సో ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ట్విట్టరో లేకపోతే ఇన్స్టాగ్రామో ఫేస్బుక్ ఇలాంటి అన్ని ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత స్పాట్లోనే అక్కడే టకటా కొట్టేయటం, ఎలా ఉంది ఏంటి, హీరో ఎంట్రీ ఎలా ఉంది, విలన్ ఎంట్రీ ఎప్పుడు వచ్చింది, హీరోయిన్ ఎంట్రీ ఎట్లా ఉంది, పాటలు ఎలా ఉంది, ఇప్పుడు పాట వచ్చింది అంటే ఏ టైంలో ఏ సీన్ వచ్చేస్తుందో చెప్పేస్తున్నారు. దీనివల్ల స్పాయిలర్స్ కూడా ఎక్కువైపోయి ఆ సినిమాకి నష్టం కలగజేస్తున్నాయి అని చెప్పేసి ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు గగ్గోలు పెడుతూ ఉంటారు. ఎవరు ఏమనుకున్నా కానీ ఇది ఒక వాస్తవం. సోషల్ మీడియా వచ్చిందో దాన్ని ఎవరూ ఆపలేరు. నువ్వు పబ్లిక్లోకి వచ్చిన తర్వాత ఎవరు ఏమని వాడు తోచింది ట్విట్టర్ అయినా పర్లేదు, కానీ కొందరు వాట్సాప్ స్టేటస్లో పెడతారు, సీన్ టు సీన్ రైలు బోగిలు పెట్టినట్టు పెట్టేస్తూ ఉంటారు. దయచేసి అలా ఎవరు పెట్టకండి. మూవీ చూద్దాం అనే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ పోతుంది. అండ్ అదేవిధంగా మనకి ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, నార్మల్గా ఫేస్బుక్లో కానివ్వండి, కొన్ని సీన్స్ అయితే వస్తూ ఉంటాయి ఇలానే ట్విట్టర్ లాగానే సీన్. అవును. సో అది అట్లా మొత్తానికి రేపు అన్నిటికంటే ట్విట్టర్ అనేది ఇలాంటి విషయాల్లో, సినిమాల విషయంలో, రివ్యూల విషయంలో అది చాలా ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి రేపు అందరూ కూడా ట్విట్టర్ రివ్యూలు ఇవ్వడం మొదలు పెడతారు. ఇంకో పక్క ఫ్యాన్ వార్ నడుస్తూ ఉంటుంది. సో RRR తర్వాత జూనియర్ ఎన్టీఆర్ చేసినటువంటి దేవర హిట్ అయింది. సో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాచుకొని ఉంటారు, ఏమాత్రం నెగిటివ్ వచ్చినా అని. సో వాళ్ళు దేవరం ముందు నువ్వెంత, గేమ్ చేంజర్ అని ఇలాంటి వాళ్ళు పెట్టేస్తారు. అదే మంచి టాక్ వచ్చింది అనుకోండి, గేమ్ చేంజర్ వాళ్ళే గేమ్ చేంజర్ ముందు దేవర ఎంత అని వీళ్ళు పెట్టేస్తారు. అవును. సో ఈ యుద్ధం నడుస్తుంది. ఇంకో పక్క పుష్ప 2. సో మనందరికీ తెలుసు వాళ్ళ కుటుంబాల మధ్య ఎలాంటి రిలేషన్షిప్ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు ఆర్మీ అన్నట్లుగా సోషల్ మీడియాలో తయారైంది కాబట్టి పుష్ప 2 మనకు అది అమేజింగ్ చెప్పాలని దాని కలెక్షన్స్. సో వాళ్ళు టార్గెట్ చేస్తూ పుష్ప 2 ముందు నువ్వెంత అని చెప్పి వాళ్ళు
తగ్గేదేలే అని వాళ్ళు చెప్తుంటారు. మీరు మా ముందు పుష్ప 2 ముందు తగ్గాల్సిందే అని వాళ్ళు పెడతారు. అవును. వీళ్ళు కనుక కలెక్షన్స్ బాగా ఉండి టాక్ బాగా వచ్చినాయి అంటే మాత్రం వీళ్ళు కూడా దానికి తగ్గట్టుగా మేము గేమ్ చేంజరు, మీరే తగ్గాలరా అని చెప్పేసి వీళ్ళు అంటారు. ఇలా అంటే మెగా ఫ్యాన్స్ వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. మళ్ళీ వాళ్ళిద్దరు అంత మంచి ఫ్రెండ్స్, హీరోలు ఇద్దరు కూడా, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. కానీ ఫ్యాన్స్ మధ్య మాత్రం వారు నడుస్తుంది. అట్లాగే మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు ఆర్మీ. సో ఈ వారు రేపు ట్విట్టర్ని మోత మోగిస్తుందని చెప్పేసి మనం చెప్పచ్చు. సో మీరు అన్నట్టు ఈ పొలిటికల్ ఇది కూడా ఉంది, టచ్ కూడా ఉంది దీనికి. సినిమాలో అది కూడా ఉంది, పాలిటిక్స్ కూడా సినిమాలో ఉన్నాయి. ఏం చెప్తున్నారో వాటి ద్వారా ఇది కూడా ఒక ఆసక్తికరమైనటువంటి ఒక ఎలిమెంట్గా చూస్తూ ఉన్నారు. ఒక రైతు సమస్యలు ఉంటున్నాయి, అభ్యుదయం పార్టీ అని ఒక పార్టీని చూపిస్తున్నారు. అది దేనికి రిజెంబ్లెన్స్గా ఉంటుంది, ఏ పార్టీకి అనేది ఒక యాంగిల్ ఉంది. సో ఈయన ఐఏఎస్ ఆఫీసరు, ఇతను రాజకీయ నాయకుల్ని ఎలా ఆడిస్తాడు అవును ఒక కలెక్టర్గా, ఇది ఒక ఆస్పెక్ట్ ఉంది దానికి. ఆల్రెడీ ఒక డైలాగ్ కూడా ఉంది కదా అండి, ఏంటంటే మీరు 5 సంవత్సరాలే ఉంటారు కానీ నేను లైఫ్ లాంగ్ ఇదే, నేను రిటైర్ అయ్యేదాకా నేను ఐఏఎస్నే అని చెప్పేసి అని రామ్ చరణ్ చెప్పే డైలాగ్ ఎడుదిరిగా ఉంది. సో అంటే రాజకీయ నాయకుల మీద అతను వేసేటువంటి అస్త్రాలు ఎలా ఉన్నాయి, వాగ్బాణాలు అంటాం కదా, అవి ఎలా ఉంటాయి ఏంటి అనేది ఒక ఆస్పెక్ట్. సో ఇక్కడ మనం చూసుకుంటే ఒక పక్క అంటే దీనికి టికెట్ ధరలు పెంచడం వల్ల రేవంత్ రెడ్డి సర్కార్ని అపోజిషన్ పార్టీలు, అటు బీజేపీ వాళ్ళు ఇటు బీఆర్ఎస్ వాళ్ళు టార్గెట్ చేసి విమర్శల బాణాలు ఆల్రెడీ గుప్పిస్తూ ఉన్నారు. ఇది రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇది కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఒక పక్క పొలిటీషియన్స్ కూడా సో దీని మీద కాసుకొని కూర్చుంటారు, ఈ సినిమాకి టికెట్ ధరలు పెంచావు మళ్ళీ అని చెప్పేసి రేవంత్ రెడ్డిని అనేటువంటి ఛాన్స్ మనకు వస్తుందా లేదా అని వాళ్ళు కూడా రెడీగా ఉంటారు. సో ఇన్ని ఆస్పెక్ట్లు దీని మీద ఉన్నాయి కాబట్టి రేపు అసలు ట్విట్టర్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది మరి చూడాలి. ఎందుకంటే గేమ్ చేంజర్ వెరీ ఫస్ట్ టార్గెట్ దేవరనే. దేవర కలెక్షన్స్ని దాటాలి, మంచి టాక్ తెచ్చుకోవాలి. ఆ తర్వాతకి వేరే ఏదైనా సరే. సో సోలో హీరోగా జూనియర్ ఎన్టీఆర్ ఆల్రెడీ దేవరతో హిట్ కొట్టాడు. ఇక్కడ ఆచార్య అనే ఒక ఫ్లాపు కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంది రామ్ చరణ్ని. తను అందులో హీరో కాకపోయినా స్పెషల్ రోల్ అయినప్పటికీ కూడా అదొక ఇబ్బందికరమైనటువంటి ఆస్పెక్ట్ ఒకటి ఉంది రామ్ చరణ్కి. సో సోలో హీరోగా తను ఖచ్చితంగా ఈ సినిమాతోటి హిట్ కొట్టడం తప్ప వేరే దారి లేదు రామ్ చరణ్కి. సో అలా అతని పరిస్థితి అలాగుంది, శంకర్కి అలాగే ఉంది. సో ఇన్ని విధాలుగా ఇన్ని ఆస్పెక్ట్ల మధ్య రేపు గేమ్ చేంజర్ని ట్విట్టర్లో ఎవరు ఎలా ఏం చేస్తారు, ఆడుకుంటారా లేకపోతే ఇది సినిమా చాలా బాగుంది అని చెప్పేసి ఆ రకంగా పాజిటివ్గా అవి దానికి గేమ్ చేంజర్ అనేది ట్రెండింగ్లోకి వస్తుందా, అది పాజిటివ్గా వస్తుందా నెగిటివ్గా వస్తుందా, ఇది చాలామంది ఎదురు చూస్తున్నటువంటి విషయం. సో మరి చూద్దాం మనం, ఇది నిజంగానే టైటిల్కి న్యాయం చేస్తూ అందరికీ కూడా ఆ సినిమాకి సంబంధించిన వాళ్ళందరికీ కూడా గేమ్ చేంజర్ అవుతుందా, ఈవెన్ సోషల్ మీడియాలో కూడా గేమ్ చేంజర్ అవుతుందా లేదా, అది లెట్ us వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.